హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో త్వరలోనే 3000 ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు ఒక ముఖ్యమైన వార్త పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఈరోజు పత్రికల్లో వచ్చేస్తున్నాను ఆర్టీసీలో 3000 ఉద్యోగాలని త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. పెరగనున్న బస్సులకు అనుగుణంగా 3000 ఉద్యోగాల భర్తీ అనేసి ఆర్టీసీ ఎండీ గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. డీటెయిల్స్ చూసుకుంటే ఆర్టీసీ బస్సుల్లో గతంలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య సగటున 55 లక్షలకు పెరిగిందని సంస్థ ఎండీ విసి సజ్జన్నార్ తెలిపారు అనేసి సమాచారం అంది. అంటే దాదాపు 10 లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగిందనేసి చెప్పుకోవచ్చు. ఇక రద్దీని దృష్టిలో పెట్టుకునేసి 2000 కొత్త డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రికల్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. అందుకు అనుగుణంగా 3000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో వచ్చేసిందో 3000 ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్స్ రానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. ఇక రేపటి రోజు ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. ఎన్నికల కోడ్ కూడా ముగుస్తుంది. కాబట్టి వీలైనంత తొందరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. రాష్ట్ర అవతరణ శతాబ్ది వేడుకలు బస్ భవన్లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు 29 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసి కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక ఈ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.